మా నాన్న బాక్స్ 40 మంది మోసారు, 40 మంది. సరే మీ పద్ధతిలో చేస్తున్నారు, కనీసం భుజం మేమే మోయటానికి లేదన్నాను. మాకే ఖాళీ లేదు సందు ఇవ్వట్ల, ఉంటే చూసి దూరం లేకపోతే లేదా. నన్నే మోయినీలా, అన్న నువ్వు పక్కబో. నాన్న బాక్స్ మేము మోయాలని తమ్ముళ్ళు అందరూ ఎత్తుకున్నారు. అయ్యా నేను కొడుకును కదా, కొద్దిగా నాకు కూడా ఆశ ఉంటుంది కదా, నాన్న మోసిన ఆశ కొంచెం నాకు. అంటే ఒకడు తొలిగితే నాకు సంతోషం, 4 అడుగులు మోయనిచ్చి లాక్కున్నారు. మళ్ళీ అయిపోయింది సమాధి కాడ. ఆ కార్యక్రమం దగ్గరే మరి ఇది అయిపోయింది, ఇది మీ పద్ధతిలో చేశారు, మరి దిన కార్యక్రమం మన పద్ధతిలో మా పద్ధతిలో అన్నారు. పొర్రపాటును కూడా చేయనని చెప్పా. అంతే, మన మిడివాదం నడమంత్రం ముందే చెప్పాక అదేం తప్ప అంతే, ఇష్టమవుతారో లేకపోతే లేదు. అలాగని మిమ్మల్ని అందరినీ శత్రువులు చేసుకోమని నేను చెప్పట్లేదు, అందరిలో అసహ్యత పుట్టించమని నేను చెప్పట్లేదు. నా మైండ్ నేను చెప్తున్నా. నువ్వేదో పిండాలు పెట్టి కార్యక్రమాలన్నీ చేసి అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి కుదరదు. మొహం చూపులు 5 అన్నారా, పలానా రోజు జ్ఞాపకార్థ కూటం ఉంటుంది, ఆదరణ కూటం ఉంటుంది, రండి. ఆ రోజు వచ్చి మా తల్లిని మీరు చూడాలనుకుంటే చూసిపోండి, అది మీ ఆచారాన్ని బట్టి. లేదు మీరు ఏదైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మందైతే ఇక్కడే కూటం జరిగిద్ది, చక్కగా ప్రార్థన జరిగిద్ది, పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, అయిపోయినాక బిర్యానీ ఉంటుంది. ఇంతే సంగతులు. ఇక మన ఏం లేవన్నమాట, మనే లేవు గినే లేవు. ఎప్పుడు బాప్తిసం పొందినప్పుడు పోయినాయన్నీ. సాధ్యమైనంత వరకు వ్యర్థాచారాల్లోకి లాగనంత వరకు కోఆపరేషన్ చేస్తాం. మరి మోర్కించి మొరాయించి మొండిపట్టు బట్టి గట్టిగా వాటిలోకి లాగాలని చూస్తే మనుషులైనా వదులుకుంటాం, కానీ ప్రభుని మాత్రం వదులుకోం.